భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించినటువంటి అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, హాజరైనటువంటి మిత్రులందరికీ నమస్కారం. మనం ఓటర్ నమోదు ప్రక్రియ దగ్గర నుంచి అనేక రకాల అంశాలతో సమావేశాలు పెట్టుకోవడం, అందరినీ చైతన్యం చేయడం వల్ల భాగంగా మరి ఈరోజు దాదాపు మళ్ళీ వెళ్ళడానికి వచ్చాం. అందులో నామినేషన్ వేసే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సోదరులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నామినేషన్కి హాజరవడంతో పాటు మనందరం కూడా సమిష్టిగా ఈ రెండు జిల్లాల్లో కూడా ఉభయ జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు పరస్పరం చక్కటి అవగాహనతోటి, మంచి ప్రణాళికతోటి సమయం పంచుకుంటూ ప్రతి గ్రామంలో కూడా, ప్రతి వార్డులో కూడా ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం కలిసి మోటివేట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. గత 7 ఏళ్ళ నుంచి మన కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, అనేక కష్టాలు ఎదుర్కొని ప్రజలకి మరొకసారి అంకిత భావంతో ఏ విధంగా ముందుకెళ్తున్నామో అది అటువంటి పరంపర మళ్ళీ కొనసాగే విధంగా ఒక బాధ్యతతో మనందరం కూడా కలిసినట్టుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాల్సిన అవసరం మనందరిపైన ఉంటుంది. ఎన్డీఏ కార్యకర్తల సమూహంతో ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్డీఏ అభ్యర్థిగా నామినేషన్ వేసినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు వేసింది. ఈరోజు వ్యవస్థలన్నీ కూడా, సర్వనాశనమైన వ్యవస్థలన్నీ కూడా 7 నెలల్లోనే చక్కదిద్దటం, అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్ళటం, సంక్షేమ పథకాల అమల్లో కూడా ఈరోజు రాష్ట్రం ముందుంది. అందుకే ఈరోజు లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నటువంటి తరుణంలో, లక్షలాది ఉద్యోగాలు వస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఎన్డీఏ అభ్యర్థిని ప్రజలందరూ కూడా నాయకత్వ బాధ్యతలు తీసుకొని అనేక సమస్యల పరిష్కారంలో ఆయన ముందున్నారు. సో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేమందరం కూడా ఎన్డీఏ తరఫున ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని సమిష్టి కృషి చేస్తాం, ఎన్డీఏ అందరినీ కలుపుకొని పనిచేస్తాం, భారీ మెజార్టీతో గెలిపిస్తాం. ఎన్డీఏ పక్ష అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరి ఈరోజు ఆలపాటి రాజేంద్ర గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ ఫైల్ చేయడం జరిగిందండి. మరి వీరికి రాజకీయంగా అపారమైనటువంటి అనుభవం ఉంది. వీరు గ్రాడ్యుయేట్స్కి, ప్రభుత్వానికి ఒక వారధిగా వ్యవహరించగలరు. వారికి ఉన్నటువంటి అనుభవంతో గ్రాడ్యుయేట్స్ ఒక మనోభావాలకి అనుగుణంగా, వారి యొక్క ఆశయాలకి, ఆలోచనకు అనుగుణంగా మరి ప్రభుత్వంతో వారు ఉన్నటువంటి అనుబంధంతో ఖచ్చితంగా వాళ్ళు గ్రాడ్యుయేట్స్కి మంచి చేయగలరు అనే ఆలోచనతో ఈరోజు వారికి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈరోజు వారు భారీగా గ్రాడ్యుయేట్స్ మద్దతుతో, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అభ్యర్థుల మద్దతుతో ఈరోజు వచ్చి మరి నామినేషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది.
ఈరోజు మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఈ రాష్ట్రంలో మెగా డిఎస్సి కావచ్చు, గ్రాడ్యుయేట్స్కి సంబంధించి భవిష్యత్తులో ఉద్యోగాల విషయంలో కావచ్చు, అలాగే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చి జాబ్ క్రియేషన్లో కావచ్చు, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు దూసుకువెళ్తుంది. అలాగే మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా, అలాగే బీజేపీ సహకారంతో ఈరోజు గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా బంగారు భవిష్యత్తు ఉండేటట్టుగా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. కనుక ఈ తరుణంలో మరి ఆలపాటి రాజేంద్ర గారు వారి యొక్క అభ్యర్థిత్వాన్ని అందరూ కూడా ప్రోత్సహించాలి, గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీలు బలపరిచిన అభ్యర్థిగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారుల ఆశీస్సులతో ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగానే 3 పార్టీల కార్యకర్తలు, నాయకుల కోలాహలం మధ్య ఈరోజు చేసినటువంటి నామినేషన్ వారి గెలుపు నల్లేరు మీద నడకని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక్కడ గెలుపు అనేది ముఖ్యం కాదు, 100కి 90% ఓట్లు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. వాటిని ఏ విధంగా పోలింగ్ స్టేషన్ వరకు తీసుకొచ్చి ఓటు చేయించుకోవాలనే దాని మీద కార్యకర్తలందరూ కూడా ప్రత్యేక దృష్టి పెట్టడానికి ఇవాళ సిద్ధం అవుతా ఉన్నారు. గతంలో సాధారణ ఎన్నికల ముందు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన కింద వ్యతిరేకత చాప కింద నీరులా కనపడి 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో 108 అసెంబ్లీ నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం వహించేటటువంటి ఉత్తరాంధ్ర కానీ, దక్షిణ రాయలసీమ, ఉత్తర రాయలసీమ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఆ రోజున సత్తా చాటి సాధారణ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించబోతుందని ముందుగానే అర్థమైంది. ఈ 8 నెలల కాలం కూటమి ప్రభుత్వ పనితీరుకి ఈరోజు మొట్టమొదటిగా వచ్చినటువంటి ఎన్నిక ఉన్నటువంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నిక ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు ఈ ప్రభుత్వం యొక్క పనితీరుకి నిదర్శనంగా నిలబడబోతా ఉంది. ముఖ్యంగా పట్టభద్రులు, ఉద్యోగస్తులు కానీ, ఉపాధ్యాయులు కానీ, నిరుద్యోగ పట్టభద్రులు కానీ వారి యొక్క సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. వారే కాదు, అన్ని వర్గాల సమస్యల పట్ల వారికి పూర్తి అవగాహన ఉంది. అదేవిధంగా పార్టీ కార్యకర్తల సంక్షేమం పట్ల, వాళ్ళ యొక్క మంచి చెడుల పట్ల పూర్తి అవగాహన ఉంది. ఖచ్చితంగా పార్టీకి, అదేవిధంగా పట్టభద్రులకి, ఉద్యోగస్తులకి, ఉపాధ్యాయులు అందరూ కూడా న్యాయం చేసే అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఎప్పుడూ లేని విధంగా భారీ మెజార్టీతో గెలిపించి శ్రేణులందరూ కూడా సంబరాలు త్వరలోనే చేసుకోబోతా ఉన్నాం అనేది ఈ నామినేషన్ సందర్భంగా రుజువైందని చెప్పి తెలియజేస్తూ నామినేషన్కి ఇచ్చేసిన ప్రతి కార్యకర్తకి, 3 పార్టీల కార్యకర్తల నాయకులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఈ యొక్క పట్టభద్రుల ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వానికి, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి మంత్రివర్యులకి, శాసనసభ్యులకి, కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు ఇది ఒక మహోన్నతమైనదిగా నేను భావిస్తూ ఉన్నా. ఇప్పటివరకు నా రాజకీయ ఆలోచన, రాజకీయ జీవితం ఒక నియోజకవర్గానికో ఒక ప్రాంతానికో సంబంధించి అయితే ఇప్పుడు 33 నియోజకవర్గాల్లో ఉన్న పట్టభద్రుల యొక్క సమస్యల పట్ల, ఉపాధి కల్పించడం పట్ల, నిరుద్యోగ యువతను ఆదుకునే పట్ల ప్రభుత్వంతో కలిసి పనిచేసే కార్యక్రమాన్ని నా మీద ఈ బాధ్యత ఉంచినటువంటి కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజున ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ ప్రభుత్వం యొక్క విధానం ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళడానికి నిరంతరం ప్రయత్నించే ఈ ప్రభుత్వానికి ఈనాడు పట్టభద్రులుగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, పనిచేసే ప్రభుత్వానికి,
ప్రగతి సాధించే ప్రభుత్వానికి, ఈ రోజున మంచి ప్రభుత్వానికి 7 నెలలుగా కొనసాగుతున్నట్టు ఈ మంచి ప్రభుత్వానికి మద్దతు పలకాల్సినటువంటి బాధ్యత ఈరోజు పట్టభద్రుల మీద ఉంది అని చెప్పే భావన. ఆ నేపథ్యంలో ఒక వ్యక్తిగా, ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ అందరి యొక్క సహకారం, ఆశీస్సులు, సహాయాన్ని కోరటం అనేది నా బాధ్యత అయినా కూడా ఈ రోజున ఈ ప్రభుత్వానికి మద్దతు పలకాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది. ఆ రకంగా ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వానికి మీరు మరొకసారి ఓటేయమని చెప్పి కోరుకుంటూ ఈ కాబోయే గెలుపు విజయం ఈ రోజున ఈ ప్రభుత్వానికి అని చెప్పి మనందరం కూడా కూటమి విజయం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ సందర్భంలో మీ అందరికీ తెలుసు, ఎవరైతే ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొని నాకు మద్దతు ఇచ్చి నన్ను గౌరవించి చూపించిన ఆత్మీయాన్ని ఎప్పుడూ మర్చిపోలేను. మరి ముఖ్యంగా ఉద్యోగ సంఘాలకి, నిరుద్యోగ యువతకి, ఈ రోజున ఎవరైతే ప్రైవేటు యాజమాన్యం వీళ్ళందరూ ఉన్నారు కదా, అందరి సమస్యలు విద్యా విధానం పట్ల కానీ, లేకపోతే ప్రభుత్వ సంఘాల సమస్యల పట్ల కానీ, అంతేకాకుండా నిరుద్యోగ యువతకి ఉద్యోగ సంకల్పాన్ని చేసేదానికి కానీ నేను ఎప్పుడు కూడా మీతో కలిసి పనిచేస్తానని చెప్పి, ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజున అరిసేవారు పనిచేస్తారో చేయలేరు చెప్పలేరు, కానీ ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వం యొక్క గెలుపు ద్వారా ఈనాడు నేను శాసనమండలి సభ్యుడినైతే ఈ రోజున ప్రజల తరఫున ప్రభుత్వానికి సారథిగా ఉంటానని చెప్పి అది 100కి 100 పాళ్ళు వాస్తవం అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.